హాయ్ అండి, నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ నొక్కండి. ఓకే, నమస్తే. షర్మిలమ్మ గారు అన్నగూటికి చేరబోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి షర్మిలమ్మ రాబోతుంది అన్న రకరకాలుగా తమ్మునెల్స్ యూట్యూబ్లలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే షర్మిలమ్మ గారు అన్నని విభేదించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన క్రమంలో అన్నను విమర్శిస్తూ, అన్నని దూషిస్తూ, ఆమెకున్న కోపం కానివ్వండి, ద్వేషం కానివ్వండి, ఏదైనా కావచ్చు, ఆ కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే కార్యక్రమం ప్రతి ఒక్క విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతమందితో ఉన్నారో అంతమంది కూడా చూశారు. మరి ఇదొక విషయం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి సంపాదించిన ఆస్తులు, వాటన్నిటి మీద కూడా కేసులు కట్టి రచ్చరచ్చ చేసిన షర్మిలమ్మ గారు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని అన్న ఇంటికి రాబోతుంది? కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన మేరకు ఇండియా కూటమికి సపోర్ట్ కావాలి, మీ అన్నయ్యని అడుగు అని సోనియా గాంధీ గారు చెప్తే, ఇవాళ షర్మిలమ్మ గారు చెప్పిన మాటకి విలువిస్తూ తప్పని పరిస్థితులలో అన్న కళ్ళ దగ్గరికి రాబోతుంది. మరి పెట్టిన కేసులు, మరి చెప్పిన మాటలు, దూషించిన మాటలు, ఇవన్నీ కూడా మరి మొత్తం కూడా మూట కట్టి పక్కన పడేసింది. ఇక ఆస్తుల విషయానికి వచ్చినట్లయితే, ఆస్తులు కేసుల్లో మొత్తం కూడా విత్డ్రా చేసుకొని తిరిగి అన్నగూటికి చేరబోతున్న షర్మిలమ్మ గారు అని చెప్పకనే చెబుతున్నాయి యూట్యూబ్స్ ఛానల్స్ అన్నీ కూడా. మరి చూద్దాం, అన్నగూటికి షర్మిలమ్మ చేరుతుందా, వస్తుందా, అన్న నిర్ణయాలని పాటించబోతుందా, లేక అన్న చెల్లెలి రాకని స్పందిస్తాడా? మరి ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఎన్నో విమర్శలు, ఎన్నో దూషణలు, ఎన్నో వ్యక్తిగతమైన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతాన్ని హననం చేసేటట్లుగా ఆమెని చూసాం. కాబట్టి రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలా చేయబోతుంది అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.